ఒరే పండు కూరగాయలు తీసుకురా పోరా, కూరగాయలు లేవు కదా మార్కెట్ ఉన్నది, ఎన్ని తొందరగా తీసుకురా పోరా. ఒరే ఏం తెచ్చినా పండు, కూరగాయలు తీసుకురమ్మంటే ఏంటిది ఇది? కేక్ మమ్మీ. కేక్ ఎందుకు? అలా బయట ఆఫర్ ఇచ్చిండే 300కి తీసుకొచ్చిన. కూరగాయలు తమ్మంటే కేక్ ఎందుకు తెచ్చినావురా? ఉట్టిగానే మమ్మీ నాకు తినాలనిపించింది, అందుకే తెచ్చిన. అయితే రోజు ఉద్దిన ఏమైనా కూర ఉండాలా? రోజు రోజు ఇంత కట్ చేసుకుంటా కూరగాయలు లేదని లేవట కేక్ తీసుకొచ్చిండేమో. ఎందుకు కేక్ తెప్పించింది మమ్మీ? నేను హాస్టల్లో ఉన్నప్పుడు కేక్ కట్ చేయలేను కదా, నా కోసం తెప్పించింది కదా. అంత లేదు, నీకోసం ఏం కాదు. తమ్ముడు కూరగాయలు తీసుకురమ్మంటే కేక్ పట్టుకొని వచ్చింది. నీ బర్త్డే లేదు, బాన్ బర్త్డే లేదు, ఏం చేస్తారో చేసుకొని తినండి. అంత ఎంతగానో తింటారు. నేను నా కోసం అనుకున్నా, నేను నా బర్త్డే నీ బర్త్డే ఉందా ఇప్పుడు? నీకోసం ఎందుకు తీసుకొస్తారు ఇప్పుడు? నీ బర్త్డే పోయి 2 నెలలు అవుతుంది. బాన్ బర్త్డే కూడా కాదు. పని చేస్తారేమో. ఇప్పుడు ఎట్లా కేక్ తెచ్చేది కదా, మరి మొన్న నా బర్త్డే కేక్ తెలియదు కదా, కట్ చేసి అయిపోతుంది కదా. కట్ చేసి చెప్పు, నీ బర్త్డే నాకు ఈ రోజు ఏం కేక్ ఎవరు కట్ చేయాలి కదా, కట్ చేసేసి అయిపోతుంది. కట్ చేసుకో. మీరేనా కట్ చేశారు? నేనే కట్ చేశాను, నేను తెచ్చుకున్నా కాబట్టి కేక్ ఇక్కడి. కానీ నేను కూడా వేయించుకొచ్చుకుంటే కేక్ పైన. అవును మమ్మీ, నేనే కట్ చేస్తా. నేనే కట్ చేస్తాను. ఆపండి, ఏం లొల్లి, ఎవరు లేదు కట్ చేసేది. మీరు ఇట్లా కొట్టాడకుంటే నేనే కట్ చేస్తాను. ఇద్దరు అవసరం లేదు. కట్ చేసి ముక్కలు ఇక తినుడు తప్పలేక. అయినా నీ బర్త్డే నా పేరు ఎందుకు వేసుకొచ్చుకున్నావు నువ్వు? అందుకే నా పేరు వేసుకున్నా. తినాలనిపిస్తున్నా పేరు వేసుకున్నారా? ఇంకా తినడానికి రాదా? పేరు పెద్ద బిల్లం తోటి ఆయన తీసి పడేస్తాను. ఇది పట్టుగా మంచిగా కొనుక్కొని తినేసేయండి. నేనే కట్ చేస్తా మమ్మీ. ఎన్ని ఇయర్స్ అయినా అసలు ఇంట్లో నా బర్త్డే చేయక హాస్టల్కి వెళ్ళి నుండి నేనే కట్ చేస్తున్నాడు. నేను కట్ చేస్తా. ఏంటది? హలో ఆపండి. ఆపండి, అవసరం లేదు. కట్ చేస్తా మమ్మీ. అవసరం లేదు, నువ్వు వద్దు. నేనే కట్ చేసి చెరిన మనిషితో ముక్కలు ఇస్తారు, తిని తప్పుడే కూరుకోండి. కథ ఎవరికి అవసరం లేదు. అవసరం లేదు. కట్ చేస్తా మమ్మీ. ఇవ్వచ్చు కదా మమ్మీ. అవసరం లేదు. ఒక మెమొరీ కూడా లేదు నాకు ఇంట్లో కట్ చేసినట్టు. వాడు తెచ్చినాను, వాడు కట్ చేస్తా అంటాడు. నువ్వు నీకు బర్త్డే అయ్యేలా నువ్వు కట్ చేస్తా అంటావు. ఇద్దరు కొద్దిగా నేను కట్ చేస్తా అంటున్నాను. అవసరం లేదు. లేకపోతే నేను ఫైనల్ ఒక డిసిషన్ తీసుకుంటా. ఏంటో తెలుసా? దానికి 3 భాగాలు మెజర్మెంట్ తీసుకొని ఎవరు ముక్క వాళ్ళు కట్ చేసుకోండి. ఒడిచిపోతుంది, లొల్లి లేదు, పంచాయతీ లేదు. ఏట్రా? సరే మమ్మీ. సరే, మెజర్మెంట్ టేప్ తీసుకోగలుగుతాం. ఇంత టాలెంటెడ్ అవును. 37 నుంచి డివైడ్ చేయు. 37 చెప్పేస్తుంది 3 భాగాలుగా. ఓకే, అయితే 12 వరకు ఒకరు, 12 వరకు ఒకరు, 12 వరకు ఒకరు. ఓకేనా? కట్ చేసుకో. నాకు ఇక్కడ నుంచి ఇక్కడ నాకు, ఇక్కడ నుంచి తమ్ముడికి, ఈ మధ్యలో నీకు. ఓకే, ఎవరు పిల్లలు కట్ చేసుకొని తినేసేయాలి. చేతి కడుకొని నాన్న కట్ చేస్తుంది. ఇక్కడ నేను కట్ చేస్తాను. ఫస్ట్ కట్ చేస్తా. నేనే కట్ చేస్తా. అరే ఏంటి అసలు, చిన్న పిల్లలా? ఎప్పుడు కేక్ కట్ చేయలేరా? ఇదేదో బర్త్డే అన్నట్టు ఫీల్ అవుతున్నారు. నేను కట్ చేసినట్టుగా కావాలంటే అది ఒకరు తీసుకొని ఇంట్లోకి వేరే నేను నైఫ్ తీసుకొని వస్తావు. మెజర్మెంట్ ఇట్లాగా తీసినాను కదా, కరెక్ట్ నేను గీతలు పెడుతున్నాను. ఇది ఇక్కడ వరకు నాది, ఇదే కదా ఇక్కడ వరకు మెజర్మెంట్. కానీ ఈ మిడిలో నువ్వు, ఈ మిడిలో నాది. ఓరిగో నైఫ్ తీసుకోరా పండు, చేసుకో. నేను కట్ చేస్తాను. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కట్ చేసుకోండి కదా.
ఏంటో తెచ్చుకొని ఇది నువ్వే తింటావు పండు. కప్పులో కూర కూడా నడిపించినట్టే కూడా కాలకిల ఏంద్రా కప్పుడాక మనం కట్ చేసుకుని ఎట్లా తింటాయి కూడా కూర కట్ చేసుకుని కదా. మరి అది ఫస్ట్ అనొచ్చు కదా.